జీవన ప్రవాహం పార్ట్ 2కి స్వాగతం. నాన్నగారు ఎక్కడున్నారమ్మా అని అడగ్గా, అమ్మ నాన్నగారు బయట ఉన్నారమ్మా, రా వెళ్దామని తీసుకొని వెళ్ళింది. అక్కడ నాన్నగారు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. ఇంటి నిండా మా చుట్టాలే ఉన్నారు. కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. నాకేమీ అర్థం కాలేదు. కొద్దిసేపటికి మా ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. అందులో ఏదో తెల్లబట్టతో కప్పి ఉన్న పొడుగ్గా ఉన్నదాన్ని నాన్నగారు మిగతా వారు దించుతున్నారు. దించి ఇంటి ముందు పడుకోబెట్టారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టారు. అమ్మని అడిగాను, అమ్మ ఎందుకమ్మా వీళ్ళందరూ ఏడుస్తున్నారు అని. అప్పుడు హఠాత్తుగా అమ్మ కూడా ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. ఏం లేదు అని నన్ను ఇంకా గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఒక నిమిషం నాకేమీ అర్థం కాలేదు. దానికి కట్టి ఉన్న తెల్ల దుప్పటిని తీసివేశారు. అది మనిషిలాగా అనిపించింది. వాళ్ళంతా ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు. కానీ దాని మొహం నాకు కనిపించడం లేదు. ఎవరై ఉంటారా అని పరిగెడుతూ వాళ్ళని తోసుకుంటూ ముందుకు వెళ్ళాను. అక్కడ చూస్తే బాబాయిని పడుకోబెట్టి ఉన్నారు. బాబాయికి అక్కడక్కడ దెబ్బలు కూడా తగిలి ఉన్నాయి. అప్పుడు నేను నాన్నని అడిగాను, నాన్న బాబాయ్ ఎందుకు పడుకున్నాడు? లెగవమని చెప్పండి నాన్న, బాబాయ్కి దెబ్బలు కూడా తగిలాయి. హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఆయనకు నొప్పిగా అనిపిస్తుంది. లెగవమని చెప్పండి, హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అని అన్నాను. నాన్న మొహం చూశాను. నాన్నగారి కంట్లోంచి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. అప్పుడు నాన్నగారు, ఉపయోగం లేదమ్మా, ఇంకా మనకి బాబాయ్ లేరు అనేనని చెప్పి ఏడవడం మొదలుపెట్టారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాన్న, బాబాయ్కి ఏం కాదు, పదండి మనం హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అనేనని నాన్న చేతిని పట్టుకొని లేపండి బాబాయ్ని అని అడుగుతూ ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు అమ్మ వచ్చి, రా శాంతి పక్కకు వెళ్దాం అని నన్ను తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ నేను అమ్మని విదిలించుకొని బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ లే బాబాయ్, ఎందుకు పడుకున్నావు? ఏం జరిగింది నీకు? నువ్వెందుకు లెగవట్లేదు? లే బాబాయ్, నువ్వు లెగ్గు, నేను వచ్చానుగా శాంతిని, నాతో మాట్లాడవా అని భీకరంగా ఏడుస్తూ అడుగుతున్నాను. కానీ బాబాయ్లో ఎలాంటి చలనం లేదు. అప్పుడు నాకు అర్థమైంది నాన్న చెప్పింది నిజమే అని. నిజం నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది, ఇంకా బాబాయ్ లేడు అని. కానీ లేస్తాడేమో అని ఏడుస్తూ లేపుతున్నాను. అలసిపోయి ఆగాను. ఆగిన ఆ క్షణంలో బాబాయ్తో గడిపిన క్షణాలు నా కళ్ళ ముందు కదిలాడుతూ ఉన్నాయి. మేము ఇద్దరం కలిసి ఊరిలో తిరగడం, ఆయన నాకు కావాల్సింది కొనిపించడం, ఇంట్లో అందరూ నన్ను కొడుతున్నా నన్ను వాళ్ళ నుంచి కాపాడడం, అన్నీ ప్రతి ఒక్కటి గుర్తుకొస్తుంది. అన్నిటికంటే మా బాబాయ్ నాపై చూపించిన ప్రేమ. అది ఇంకా నాపై చూపించడానికి బాబాయ్ లేరు అన్న ఆ విషయాన్ని తలుచుకుంటుంటే ఏడుపు ఆగడం లేదు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. బాబాయ్ ఇంక లేడు, నాతో మాట్లాడడు అని అక్కడే కూర్చొని బాబాయ్ని చూస్తూ ఏడుస్తున్నాను. నేను ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుందని గమనించిన అమ్మమ్మ నా నోట్లో చక్కెర పోసింది. వద్దమ్మా, నువ్వు ఏడవకూడదు, నువ్వు చిన్నపిల్లవి, అంతలా ఏడిస్తే మంచిది కాదు, ఊరుకో అని అమ్మమ్మ నన్ను సముదాయించడానికి ప్రయత్నించింది. నేను వినకపోవడంతో, నువ్వే ఇలా ఉంటే మీ నాన్నకి మీ బాబాయేనమ్మా మొదటి బిడ్డ. మీ నాయనమ్మ మీ తాతయ్యలు చనిపోయాక మీ నాన్నే మీ బాబాయ్ని చూసుకున్నారు. అప్పటికి మీ నాన్న కూడా చిన్నవాడే అయినా తన తమ్ముణ్ణి సొంత కొడుకులా చూసుకున్నారు. ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఏదో ఒక చిన్న చితక ఉద్యోగం చేస్తూ మీ బాబాయ్ని చదివించాడు. మీ అమ్మని చూడ్డానికి వచ్చినప్పుడు కూడా నా తమ్ముడే నా మొదటి బిడ్డ, నా భార్య కూడా వాడిని అలాగే చూడాలి అని ముందే చెప్పాడు. దానికి ఒప్పుకున్న తర్వాతే మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. మీ బాబాయి బాగా చదువుకొని ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళాడు. ఏ ఉద్యోగం సంపాదించి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ దేశానికి వచ్చాడు. మొన్న మళ్ళీ వెళ్ళాడు కదా, అక్కడే కార్ యాక్సిడెంట్ అయిందంట 3 రోజుల క్రితం. అక్కడి నుంచి శవాన్ని ఇక్కడికి తెప్పించడానికి ఇన్ని రోజులు పట్టింది. పాపం బిడ్డ దేశం కాని దేశానికి వెళ్ళి ప్రాణాలు వదిలాడు. ఎందుకోమ్మా,
పాపం బిడ్డ దేశం కాని దేశానికి వెళ్ళి ప్రాణాలు వదిలాడు. మనకే ఎందుకు ఈ కర్మో అర్థం కావట్లేదని అమ్మమ్మ ఏడుస్తూ చెబుతుంది. అది అంతా విని నా ఏడుపు ఆగడం లేదు. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాను. బాబాయికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయించి శ్మశానానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధం చేశారు. నన్ను నాన్న తీసుకుని వెళ్ళి, చూడమ్మా శాంతి, బాబాయిని చూడు. ఇంకా ఇదే ఆఖరిసారి మనం చూడడం బాబాయిని భౌతికంగా. ఇంకా మనకి బాబాయి కనిపించడమ్మా అని అప్పటి వరకు అణిచిపెట్టుకున్న దుఃఖాన్ని మొత్తం నాన్న ఒకేసారి బద్దలు కొట్టాడు. నాన్నని అలా ఏడుస్తూ చూడడం నాకు అదే మొదటిసారి. తర్వాత బాబాయిని చివరిసారిగా సాగనంపారు. బాబాయి చనిపోయి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో చాలా మార్పులు జరిగాయి. శ్యామలకి పెళ్లి జరిగింది. లతకి మొన్న పెళ్లి సంబంధం వచ్చింది. ఇంకా పెద్ద మనిషి కాకుండా మిగిలింది నేను, కమల మాత్రమే. అమ్మ, నాన్న, నేను బాబాయిని మెల్లమెల్లగా మర్చిపోతున్న రోజులవి. కొన్ని రోజుల తర్వాత నిద్ర లేచిన నేను, ఏంటి కొంచెం నలతగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది అని లేచి పళ్ళు తోముకోవడానికి వెళ్ళాను. అక్కడ అమ్మ నన్ను వెనక నుంచి చూసి, శాంతి, అక్కడే ఉండి మొహం కడుక్కో, నేను చెప్పే వరకు ఇంటిలోకి రాకు అని చెప్పింది. నేను అలాగే అమ్మ అని చెప్పాను. అమ్మ గబగబా నా పడక గదిలోకి వెళ్ళి నా పడక చూసింది. బయటికి వచ్చి దూలానికి ఆనుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని నేను దగ్గరికి వెళ్ళబోతే, వద్దు, ఆగు ఆగు, అక్కడే ఉండు అని నన్ను ఆపింది. నేను అలాగే అక్కడే ఆగిపోయాను. ఒక 10 నిమిషాలు ఏడ్చింది. ఏడ్చి కళ్ళు తుడుచుకొని, తొందరగా మొహం కడుక్కొని ఇక్కడే కూర్చో, నేను చెప్పే వరకు ఇంట్లోకి రాకూడదు అని అమ్మ లోపలికి వెళ్ళింది. ఒక అరగంటలో మా వీధిలో ఉన్న ఆడవాళ్ళు మొత్తం మా ఇంటికి వచ్చారు. మా ఇంటి పెరట్లో ఉన్న నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టారు. మీరంతా నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని నేను అడగ్గా, ఏంటి శాంతి, తొందరలోనే మాకు పప్పన్నం పెడతావైతే అని వాళ్ళు మళ్ళీ నవ్వడం మొదలుపెట్టారు. నేనెందుకు మీకు పప్పన్నం పెడతాను అని నా చేతులు వెనక్కి పెట్టుకొని నడుస్తూ ఉండగా వెనకాల ఏదో తడిగా అంటింది. వెనక్కి తిరిగి చూసుకోగా ఎర్రగా రక్తం అంటింది. అప్పుడు నాకు అర్థమైంది, ఇది అదే శ్యామలకి లతకి అయ్యింది. అంటే నేను ఇప్పుడు పెద్ద మనిషినే అయ్యాను. అయ్యో, ఇప్పుడు ఎలా? నేను ఈ సంవత్సరం 7వ తరగతి. ఇంకో 3 నెలల్లో పరీక్షలు ఉన్నాయి. అవి రాసి పరీక్షలు పాస్ అయితే కొద్దో గొప్ప ఉద్యోగం చేసుకోవచ్చు. కనీసం 7 కూడా పాస్ అవ్వకపోతే నేను ఎలా ఉద్యోగం చేస్తాను? అమ్మో, ఇలా జరగకూడదు. అమ్మ నన్ను ఇంకా బడికి పంపించదు అని దొడ్లో కూర్చొని ఏడవడం మొదలుపెట్టాను. అది చూసిన మా వీధిలో అమ్మలక్కలు, పిచ్చిపిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? పెద్ద మనిషి అవ్వడం అంటే ఆడపిల్లకి అదొక వరం. అలా ఏడవకమ్మా, ఆడదానిగా మనకి ఇది ఒక గుర్తింపు లాంటిది అనేనని సర్ది చెప్తూ ఉన్నారు. అంతలో మా అమ్మ వచ్చి నాకు సున్నిపిండి రాస్తుంది. అమ్మ, కడుపులో కొంచెం నొప్పిగా ఉంది అని చెప్పాను. అప్పుడు అమ్మ, సరేనమ్మా, స్నానం అయ్యాక మందు వేస్తాను అని చెప్పింది. అందరూ కలిసి నాకు స్నానం చేయించారు. స్నానం అయ్యాక నన్ను ఒక మూలన కూర్చోబెట్టారు. అమ్మ నాన్నకి ఫోన్ చేసి విషయం గురించి చెప్పింది. అప్పుడు నాన్నగారు వస్తూ బండికి సరుకులు వేసుకొని వచ్చారు. మూలన కూర్చున్న నన్ను చూసి నిర్ఘాంతపోయి ఆలోచనలో పడ్డారు. అండి, వచ్చారా? చెప్పినవన్నీ తీసుకొని వచ్చారా అంది అమ్మ. హా, వచ్చాను తారకం, లోపల పెట్టించాను చూడు అన్నీ అని చెప్పారు నాన్న. మధ్యాహ్నం లోపల అమ్మమ్మ, తాతయ్య కూడా ఇంటికి వచ్చారు. అమ్మమ్మ వచ్చి, నా బంగారు తల్లి పసుపు పూసుకొని అమ్మవారిలా ఎలా ఉందో చూడండి అని అనగా, తాతయ్య, అవును కాంతం, అచ్చు దేవతని చూస్తున్నట్టే ఉంది అని అన్నాడు. అమ్మమ్మ రావడం చూసి, అమ్మ వచ్చేసావా? అమ్మయ్య, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదమ్మా, వంటగదిలోకి రా. తనకి పొద్దుననంగా పచ్చిగుడ్డు నోట్లో పోసాము అంతే, అంతకు మించి ఏమీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. చెప్పమ్మా, తనకి తినడానికి ఏం చేయమంటావు అని అడిగింది. మంచి పని చేశావమ్మా, ఇలాంటి సమయంలో పిల్లలకి పథ్యం చెయ్యాలి, ఏది పడితే అది పెట్టకూడదు, అన్నం ముద్దపప్పు వేసి ఇవ్వు అని చెప్పింది.
నన్ను 11 రోజులు కూర్చోబెడతారు. పాపం కమల ఒక్కతే బడికి వెళ్తుంది. నాతో మాట్లాడడానికి అప్పుడప్పుడు వస్తుంది. మిగిలిన లత అస్సలు బయటికి రావడం లేదు. శ్యామల వాళ్ళ అత్తారింట్లో ఉంది. ఈ వైష్ణవి వచ్చి తన గొప్పలు చెప్పుకోవడం తప్ప వేరేది మాట్లాడదు. ఇంకా 5 రోజులు ఇలానే కూర్చోవాలి. ఏంటో. తినడానికి కోరినవన్నీ ఇస్తున్నా ఎందుకో మనసులో ఒక మూలన ఏదో విలువైనది కోల్పోయానని అనిపిస్తుంది. అది ఏంటో తెలియడం లేదు. ఏదో నేను మోయలేని బరువుని ఎత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అమ్మ కొత్త బట్టలు, గాజులు, నగలు అన్నీ చూపిస్తుంటే మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అన్నీ నా కోసమే తెస్తున్నారని అనిపిస్తుంది. పుష్పవతి వేడుకకి నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది. మా అమ్మ నాకు ఫోటోలు కూడా తీయించింది. నాకు కూడా చాలా లంగా ఓణీలు వచ్చాయి. వేడుకప్పుడు అందరూ నా కోసమే వచ్చారా అని అనిపించింది. చాలా సంతోషంగా జరిగింది వేడుక. వేడుక అయిన 2 రోజుల తర్వాత రాత్రి మా అమ్మతో కలిసి వంట చేస్తున్నప్పుడు నేను ఇలా అడిగాను. అమ్మా, నేను మళ్ళీ బడికి వెళ్తాను. ఇంకా 2 నెలల్లో నాకు 7వ తరగతి పరీక్షలు. అవి రాస్తాను అని అడిగాను. అప్పుడు అమ్మ, చూడు శాంతి, నీకు ఇదే మొదటిసారి ఆఖరిసారి చెప్పడం. నువ్వు ఇప్పుడు పెద్ద పిల్లవి. ఇంకా బయట తిరగడం, ఆడుకోవడం, బడికి వెళ్ళడం లాంటివి ఏమీ లేవు. నేను చెప్పేది విని పనులు నేర్చుకో అని చెప్పింది. అప్పుడు నేను, అమ్మ, నేను ఏమైనా కాలేజీకి వెళ్తానని అడుగుతున్నానా చెప్పు. లేదు కదా, 7వ తరగతి పరీక్షలు మాత్రమే రాస్తానమ్మా. ఇంకా చదవను. సంవత్సరం అంతా చదివి పరీక్షలు రాయకపోతే ఇప్పటి వరకు చదివిన చదువు మొత్తం వృధా అవుతుందమ్మా, అర్థం చేసుకో అని చెప్పాను. ఇప్పుడు అమ్మ, చూడు తల్లి, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. నేను అర్థం చేసుకోగలను. కానీ ఊరిలో వాళ్ళంతా అర్థం చేసుకోలేరు కదమ్మా. రేపో మాపో నీకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి. అలాంటప్పుడు నువ్వు పెద్ద మనిషి అయ్యాక కూడా బడికి వెళ్తాను అంటే నీకు మంచి సంబంధాలు ఎలా వస్తాయి చెప్పు. నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా అని అంది. కేవలం పరీక్షలు మాత్రమే రాస్తానమ్మా, అర్థం చేసుకోండి. బడికి వెళ్ళను. ఇంకా 7వ తరగతి పరీక్షలు రాసి ఇంకా చదువు మానేస్తాను. శాంతి, ఇంకా చిన్నపిల్లల ఆటలు చాలు. నోరు మూసుకొని కూరగాయలు తరుగు అని నా ముందు కూరగాయలు పడవేసింది. అలా అమ్మ పడవేయగానే నాకు ఏడుపు ఆగలేదు. ఏడుస్తూ లేచి పడగదిలోకి వెళ్ళాను. కొంతసేపటికి నాన్నగారు వచ్చారు. శాంతి, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగారు. నేను 2 కళ్ళు తుడుచుకొని నీళ్లు తీసుకొని వెళ్ళి ఇచ్చాను. ఏంటమ్మా, కళ్ళు 2 ఎర్రగా ఉన్నాయి, ఏం జరిగింది అని అడిగారు. నేను ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాను. తారకం, ఏమోయ్ తారకం, ఏంటి అమ్మాయి ఏడ్చిందా? అవునండి. ఎందుకు ఏడ్చింది? అది చదువుకుంటుందంటండి అని అంది అమ్మ. చదువుకొని అందులో ఏముంది అని నాన్నగారు అన్నారు. ఆ మాట విన్న తర్వాత నా ప్రాణం లేచొచ్చింది. వస్తున్న కోపాన్ని అణుచుకొని అమ్మ నాన్నతో ఇలా అంది. ఇది సిటీనో టౌనో కాదండి శ్రీవారు. ఆడపిల్లలు చదవడానికి, తిరగడానికి. ఇది పల్లెటూరు. మీ ఆలోచనలు ఇక్కడికి తీసుకొని రండి అని అంది. అప్పుడు నాన్నగారు, ఏంటి తారకం అలా అంటావు? అది చదువుకుంటాననే కదా అడుగుతోంది. దానికి పెళ్లి చేసే వరకు చదువుకొని, మనకి ఉన్నది ఒక్కగానొక బిడ్డ, అది అడిగింది కూడా చేయకూడదా? పెళ్ళి అయ్యే వరకు చదువుకొని అని అన్నారు నాన్నగారు. అవును, నేను అదే అంటున్నా. మనకి ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ, అది చదువు అని ఊరిలో బయట తిరుగుతుంటే ఊరంతా ఏమనుకుంటారు? ఇల్లు దాటి వయసులో ఉన్న ఆడపిల్ల బయటికి వెళ్తే ఎన్ని చూపులు చెడుగా చూస్తాయో తెలుసా? దాని చదువు అని మనం బయటికి పంపిస్తే రేపు దానికి మంచి సంబంధాలు వస్తాయా చెప్పండి? ఈరోజు ఇది చదువు అని బయటకు వెళ్తే మన కర్మకాలి ప్రేమ దోమ అన్న వ్యవహారాల్లో పడితే మీరు తిరిగి నన్నే అంటారు, ఆడపిల్లని ఇలాగేనా పెంచేది అని అమ్మ ఏడుస్తూ నాన్నతో అంటుంది. అది అంటే చిన్నపిల్ల, లోకం తెలియదు. మీకు అన్నీ తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అమ్మ తిడుతూ ఉంది. నాన్నగారు కూడా కొంచెం సేపు ఆలోచించి, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం అని అమ్మతో చెప్పి బయటికి వెళ్ళారు.
నాకు ఏమి అర్థం కాలేదు అమ్మ మాటలు విని. ఇన్ని రోజులు ఈ ఊరిని, సమాజాన్ని చూస్తున్నా కానీ, ఈరోజు అమ్మ అన్న మాటల తర్వాత ఇలా కూడా ఉంటుందా అని ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ రోజు నుండి అమ్మ నా విషయంలో ఏం చెప్తే నాన్నగారు అదే చేస్తూ వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత నేను నా చదువు పైన ఆశలు వదులుకున్నాను. కమల కూడా వయసుకు వచ్చింది. దాని పరిస్థితి దాదాపుగా నాలానే ఉంది. కానీ 7వ తరగతి పరీక్షలు రాసింది. రాసిన తర్వాత పెద్ద మనిషి అయ్యింది. దానికి కనీసం అంగన్వాడీలో జాబ్ అయినా వస్తుంది ఆ సర్టిఫికెట్ చూపిస్తే. నాకు అది కూడా లేదు. ఆ క్షణంలో అనిపించింది, ఈ పెద్ద మనిషి అవ్వడం అనేది అంత మంచి విషయం ఏమీ కాదు అని. ఏంటమ్మా ఇది? ఇంటిలో ఉన్న నగలన్నీ వేసి నన్ను గంగిరెద్దులా తయారు చేస్తున్నావు. వచ్చిన వాళ్ళు నన్ను ఇలా చూసి భయపడి పారిపోతే ఎలా అమ్మా అని అన్నాను. పిచ్చిదానా, మన దగ్గర బంగారం ఉంది అని వాళ్ళకి తెలియద్దటే చెప్పు. లేదంటే మన దగ్గర ఏం లేదు అని అనుకుంటారు. ఇదిగో ఈ 4 గాజులు కూడా వేసుకో, బంగారు గాజులు అని ఇచ్చింది. అమ్మా, నా చేతుల నిండా ఇన్ని గాజులు ఉండంగా ఇవెలా వేసుకోవాలి అని కోపంగా వద్దు అని అన్నాను. సరేలే, పూలు పెట్టుకో అని 4 మూరలు ఇచ్చింది. అమ్మా, ఇవి సరిపోతాయా? ఇంకా 2 మూరలు తెప్పించలేకపోయావు అని అన్నాను. నోరు ముయ్యవే గడుగ్గాయ్ అని మొట్టికాయలు వేసింది. నాన్నగారు కంగారు పడుతూ ఇంటి బయట పెళ్లి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రండి చెల్లమ్మ గారు రండి, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని అన్నాడు. వాళ్ళు కూడా కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చారు. నేను పెళ్లి కొడుకుని చూద్దామని కిటికీ సందులో నుంచి చూస్తూ ఉన్నాను. కానీ కనిపించలేదు. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు కనిపించారు. పెళ్లి కొడుకు అటువైపుగా కూర్చున్నాడు. నాకు కనిపించలేదు. కానీ అతని తల కనిపించింది. హెయిర్ కట్ బాగానే ఉంది. మొహం ఎలా ఉంటుందో అని అనుకున్నాను. చూడాలి. కాఫీ తీసుకురండమ్మా అని అన్నారు నాన్నగారు. అమ్మ కాఫీ నా చేతికిచ్చి వెళ్ళి ఇవ్వమ్మా అని అంది. నేను వెళ్ళి ఇస్తున్నప్పుడు అతన్ని ఏం చూడలేదు. తల కిందికి వేసుకొని ఇచ్చాను. అలాగే తల కిందికి చూస్తూనే వెళ్ళి కూర్చున్నాను. అంతలో పెళ్ళికొడుకు వాళ్ళమ్మ ఇలా అంది, ఏంటమ్మా తల కిందికి వేసుకొని కూర్చున్నావు? నీ మొహం మాకైనా కనిపించాలి కదా, తల పైకెత్తమ్మా, అంత సిగ్గుపడకు అని అంది. నాకు నాన్నగారు లేరు, అమ్మ మాత్రమే ఉంది అని చెప్పాడు. అని నేను అన్నాను. అవును అవును, ఏంటి తలెత్తి నన్ను చూడరా అని అడిగాడు. చూడండి, మీకు నచ్చకపోతే వద్దు అని చెప్పేద్దాం అని అన్నాడు. అంతలో నేను అలాంటిదేం లేదండి అని అన్నాను. అయితే నచ్చానా అని అడిగారు. నేను సిగ్గుపడుతూ వెనక్కి తిరిగాను. అప్పుడు అతను, నాకు మాత్రం మీరు బాగా నచ్చారు అని అన్నాడు. నాకు కొంచెం మనసులో సంతోషంగా అనిపించింది. మీకు నచ్చినట్లయితే పెళ్ళి అయ్యాక కూడా మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు అని అన్నారు. ఆ మాటకి నేను నా తల పైకెత్తి చూశాను. చూసిన ఆ క్షణంలో అతను చాలా అందంగా అనిపించారు. రంగు తక్కువ అయినా నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జునలా ఉన్నాడు అని అనుకున్నాను. నాకు నాన్నగారు లేరు, అమ్మ మాత్రమే ఉంది అని చెప్పాడు. అని నేను అన్నాను. అవును అవును, ఏంటి తలెత్తి నన్ను చూడరా అని అడిగాడు. చూడండి, మీకు నచ్చకపోతే వద్దు అని చెప్పేద్దాం అని అన్నాడు. అంతలో నేను అలాంటిదేం లేదండి అని అన్నాను. అయితే నచ్చానా అని అడిగారు. నేను సిగ్గుపడుతూ వెనక్కి తిరిగాను. అప్పుడు అతను, నాకు మాత్రం మీరు బాగా నచ్చారు అని అన్నాడు. నాకు కొంచెం మనసులో సంతోషంగా అనిపించింది. మీకు నచ్చినట్లయితే పెళ్ళి అయ్యాక కూడా మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు అని అన్నారు. ఆ మాటకి నేను నా తల పైకెత్తి చూశాను. చూసిన ఆ క్షణంలో అతను చాలా అందంగా అనిపించారు. రంగు తక్కువ అయినా నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జునలా ఉన్నాడు అని అనుకున్నాను. ఏంటండి చెప్పండి అని మళ్ళీ అడిగాడు. నేను నవ్వేసి నడవడం మొదలుపెట్టి హాల్లోకి వచ్చి నా స్థానంలో నేను కూర్చున్నాను. సరేనండి అన్నయ్య గారు, మేము వెళ్ళి వస్తాము అని బయలుదేరారు పెళ్ళివాళ్ళు. ఆయన వెళ్ళే ముందు వెనక్కి తిరిగి నన్ను చూశాడు. నేను వెళ్ళొస్తాను అన్నట్టుగా నేను తల ఊపాను.
అమ్మ నా దగ్గరికి వచ్చి, "అబ్బాయి ఒడ్డు పొడుగు బాగున్నాడు కదూ" అని అంది. నేనేమనలేదు. "చెప్పు తల్లి, నచ్చాడా" అని అడిగింది. నేను నవ్వానంతే. నాన్నగారి దగ్గరికి వెళ్ళి, "నచ్చినట్టే ఉన్నాడు" అని చెవిని వేసింది. ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు. ఒక 20 రోజుల తర్వాత వచ్చి, "అమ్మ, మొన్న నిన్ను చూడ్డానికి ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ సంబంధం ఖాయం చేద్దామంటున్నారు నాన్నగారు. నువ్వేమంటావు? నీకు నచ్చాడా" అని అడిగింది అమ్మ. నేను అప్పుడు నవ్వుతూ, "మీ ఇష్టం అమ్మ" అని చెప్పేశాను. అప్పుడు అర్థం చేసుకున్న అమ్మ నాన్నగారితో చెప్పింది. వెళ్ళి సంబంధం ఖాయం చేసుకొని వచ్చారు నాన్నగారు. వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇల్లు చూడ్డానికి వెళ్ళారు. అక్కడే కట్నం అది కూడా మాట్లాడుకున్నారు. కట్నంగా 1,00,000 చాతక్ బండి ఇవ్వమని అడిగారు. సరేనని ఒప్పుకున్నారు. వాళ్ళు అడగకపోయినా అమ్మ వాళ్ళు నాకు 20 తులాల బంగారం పెట్టి పంపించారు. పెళ్ళి ఏప్రిల్ 22, 1989న నిర్ణయించారు. పెళ్లి రోజు రానే వచ్చింది. నేను పెళ్లి కూతురుగా తయారయ్యి కూర్చున్నాను. అమ్మ వచ్చి, "పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి రామ్మా" అని తీసుకొని వెళ్ళింది. అక్కడ నాకు తెలియని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ముందుగా నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అందరూ "చల్లగా ఉండమ్మా" అని ఆశీర్వదించారు. తర్వాత పెళ్లిపీటల మీదకి తీసుకుని వెళ్ళారు. అక్కడ నన్ను అందరూ చూసి, "ఎంత అందంగా ఉంది అమ్మాయి" అని అనుకున్నారు. ఆయన తాళి కట్టేప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే మా వాళ్ళందరికీ నేను దూరం అవుతున్నాను. ఇంక నన్ను చిన్నపిల్ల అని ఎవ్వరూ అనరు. పెళ్ళి అయితే చేసుకుంటున్నాను కానీ జీవితం ఎలా మారుతుందో అని భయం వేస్తుంది. అంతలో పంతులు గారు, "అమ్మ, మంగళసూత్రం గుండెల దగ్గర పెట్టుకొని పట్టుకొనుండమ్మా" అని అన్నారు. అంతే, అలాగే చేశాను. ఆయన తాళి కట్టి పక్కన కూర్చున్నారు. అమ్మా నాన్నని చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళని చూసి నేను కూడా నవ్వినట్టుగా మొహం పెట్టాను. నాకు చీర కడుతూ చెబుతోంది, "చూడమ్మా, లోపలికి వెళ్ళగానే కాళ్ళకు దండం పెట్టాలి, సరేనా? ఆయన పాలు తాగిన తర్వాతే నువ్వు తాగాలి" అని చెప్తోంది. సరేనమ్మా అని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే అమ్మ చెప్పినట్టే చేశాను. ఆయన నన్ను దగ్గరికి తీసుకొని, "నేను పెళ్లి చూపుల్లో అడిగిన ప్రశ్నకి నువ్వు ఇంకా సమాధానం ఇవ్వలేదు" అని అన్నారు. ఏంటి అన్నట్టుగా చూశాను. "అర్థం కాలేదా" అని అడిగారు. అని బదులిచ్చాను. "ఇటు చూడు, నా కళ్ళల్లోకి చూడు" అని నన్ను చూస్తూ, "నేను నచ్చానా లేదా అని అడిగాను కదా, దానికి నువ్వు ఇంకా సమాధానం ఇవ్వలేదు" అని అన్నారు. దానికి నేను సమాధానం ఇస్తూ, "మీరు నచ్చకపోతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను" అని బదులిచ్చాను. "హమ్మయ్య, అయితే పెళ్ళి ఇష్టమేనన్నమాట" అని సంతోషించారు. పెళ్ళి అయిన తర్వాత నుండి నా జీవితం మారిపోయింది. ఆయన ఆఫీస్కి వెళ్తారు. నేను అత్తమ్మ కలిసి ఇంట్లో ఉంటాము. చదువు గురించి ఆలోచించి ఒకరోజు అత్తమ్మని అడగ్గా, "వద్దమ్మా, ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? పెళ్ళి కాని వాళ్ళే చదువుకోవట్లేదు. పెళ్ళైన నువ్వు చదువుకుంటానంటే ఎలా చెప్పు" అనేనని అనగా నేను ఆయన్ని అడిగాను. "ఇలా అంటున్నారండి అత్తయ్య గారు" అని అడగ్గా, "సరే, అమ్మ ఇష్టంలే, మనం సిటీకి వెళ్ళాక చూద్దాంలే" అన్నట్టుగా అన్నారు. ఇక నుండి ఆయనకి టిఫిన్ చేసి ఇవ్వడం, లంచ్ కట్టివ్వడం ఇదే అయిపోయింది నా దినచర్య. ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో పని చేసుకోవడం, అత్తయ్యతో మాట్లాడటం, ఆయన రాగానే మళ్ళీ రాత్రికి వంట చేసి మళ్ళీ పని చేసుకోవడం, ఇదే సరిపోతుంది. ఆయనకి సేవలు చేయడం నాకు ఇష్టమే. ఆయన వెళ్తాను అంటే బాధగా అనిపిస్తుంది. నాతో ఉంటే ఇంకా ఈ ప్రపంచంలో ఏమీ అవసరం లేదు అని అనిపిస్తుంది. బహుశా ప్రేమంటే ఇదేనేమో. 24 గంటలు ఆయన గురించే ఆలోచిస్తున్నాను. ప్రేమమైకంలో మునిగిపోయాను. పెళ్ళి అయ్యి 3 నెలలు అయింది. హఠాత్తుగా నాన్నగారికి అనారోగ్యం వచ్చింది. అప్పుడు నేను "ఒక్క 10 రోజులు ఉండి వస్తాను అండి" అని మా ఆయన్ని అడిగాను. అప్పుడు ఆయన, "మా అమ్మని అడుగు" అని అన్నారు. సరే అని అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, "ఏంటమ్మా, నీకు పెళ్ళయింది, నువ్వు ఇప్పుడు వేరే ఇంటికి వచ్చావు, నాన్నగారికి బాగలేదు, అమ్మగారికి బాగలేదు అని రోజుల తరబడి అక్కడ ఉంటాను అంటే ఎలా చెప్పు" అని అంది. అప్పుడు నేను, "అత్తయ్య గారు, అలా కాదండి, నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు, ఆయన మీద కొంచెం బెంగగా ఉంది" అని అన్నాను. "ఒక్క 10 రోజులు ఉండి వస్తానండి" అనేనని అన్నాను. అప్పుడు, "సరే, 3 రోజుల్లో తిరిగి వచ్చేయాలి,
అని అన్నారు. సరే అని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను. నేను మాట్లాడతానులే, నువ్వు వెళ్ళు సరేనా అని అన్నారు. సరేనని వెళ్ళి నాన్నగారికి బాగా జబ్బు చేసింది. ఆయనని పెద్ద ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి టెస్టులు చేయించాము. ఆయనకి ఊపిరితిత్తులు పాడైపోయాయని చెప్పారు. తగిన జాగ్రత్తలు మరియు టాబ్లెట్లు తీసుకొని ఇంటికి వచ్చాము. ఎప్పుడూ లేనట్టుగా నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు. నాన్నగారిని అలా చూడడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. వచ్చిన 5 రోజులకే ఆయన ఫోన్ చేసి, ఇంటికి రా, అమ్మకి ఇక్కడ పనులు చేసుకోవడం కష్టంగా ఉంది అని పిలిపించారు. నాన్న గురించి అమ్మకి తగిన జాగ్రత్తలు చెప్పి, మందులు ఎలా వాడాలి, తిండి ఏం పెట్టాలి అని తగు జాగ్రత్తలన్నీ చెప్పి, అమ్మకి పనులన్నీ అప్పగించి నేను తిరిగి మా ఇంటికి వచ్చేసాను. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాకు, ఎవరైనా తోబుట్టువు ఉంటే బాగుంటుందేమోనని, మంచి చెడు చెప్పుకోవడానికి ఎవరైనా ఒకరు ఉండాలి అని. ఒకరోజు ఆయన ఆదరాబాదరాగా ఇంటికి వచ్చి, చూడు శాంతి, నేను ఒక విషయం చెప్తాను, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని మొదలెట్టారు. మనం ఇంకా ఎన్ని రోజులు ఈ పల్లెటూరులో ఉంటాం చెప్పు? ఇంకొన్ని రోజులు అయితే నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏదో ఒక సిటీకి మార్పించుకుంటాను. ఏదో ఎందుకు, విజయవాడకి వెళ్దాం, అక్కడే ఇల్లు తీసుకుందాం. అద్దింట్లో ఎలా ఉంటాం చెప్పు? ఎన్ని రోజులైనా అద్దిల్లే అవుతుంది కానీ మన ఇల్లు కాదు కదా. అందుకే విజయవాడలో మనకి ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, చెప్పుకోవడానికి గొప్ప కూడా కదా, అందుకే అడుగుతున్నాను. నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి. మీ నాన్నగారిని అడిగి ఒక 2 లక్షలు తెచ్చావంటే మనం ఇల్లు కొనుక్కోవచ్చు అని అన్నారు. నేను మొదట మాటలు విని ఏమనాలో నాకు అర్థం కాలేదు. ఏంటి శాంతి, ఏమంటావు అని కదిపారు. నేనప్పుడు సమాధానం ఇస్తూ, మీకు తెలుసు కదా అండి, మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు. అదీ కాక నా పెళ్ళికి అయిన అప్పులే ఇంకా తీర్చలేదు. నా పెళ్ళి అయ్యి సంవత్సరం కూడా కాలేదు. అందుకే నాన్నగారి దగ్గర ప్రస్తుతానికి డబ్బులేమీ లేవు అండి అని చెప్పాను. అప్పుడు ఆయన బదులిస్తూ, తప్పుగా అర్థం చేసుకున్నావు శాంతి, నేను మన గురించి ఆలోచించి అడుగుతున్నాను. 5 లక్షలకి ఒక ఇల్లు అమ్మడానికి వచ్చింది. ఇంత తక్కువ ధరకి విజయవాడ లాంటి సిటీలో, అది నడి ఒడ్డున దొరకడం అంటే మామూలు విషయం కాదు. టైం కూడా ఎక్కువ లేదు. అందుకే నేను ఇది అడుగుతున్నాను. లేదంటే డబ్బులు నేనే సర్దుకునేవాణ్ణి అని బదులిచ్చారు. నేను ఆలోచనలో పడ్డాను. సరే, అమ్మని నాన్నని అడిగి వాళ్ళు ఏమంటారో చూద్దాం అని అనుకున్నాను. తెల్లారింది. ఆయన స్నానం చేసి లుంగీ వేసుకొని కూర్చున్నారు. ఏంటండి, ఈరోజు ఆఫీస్ లేదా అని అడిగాను. ఉంది కానీ మొన్న మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు కదా, నేను చూడ్డానికి వెళ్ళలేదు. అందుకే ఈరోజు చూసి వద్దామని సెలవు పెట్టాను అని అన్నారు. పోనీలే, ఆయనకు గుర్తుంది అని సంతోషించాను. నువ్వు కూడా తయారవ్వు అని చెప్పారు. సరే అని రెడీ అయ్యి బండిపై బయలుదేరాము. వెళుతూ ఉండగా శాంతి, నేను చెప్పిన విషయం ఏం చేశావు అని అడిగారు. అదండి, చూద్దాం అని అన్నాను. అవునా, సరే, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది అని అడిగారు. 7 అని బదులిచ్చాను. అవునా, పర్వాలేదులే, బాగానే ఉంది అని అన్నారు. అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. రండి అల్లుడు గారు అని అమ్మ ఆయన్ని లోపలికి పిలిచింది. చేయవలసిన మర్యాదలన్నీ చేసింది. నాన్నగారు ఆయన చాలాసేపు మాట్లాడుకున్నారు. అది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. సాయంత్రం మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరాము. అమ్మ ఇద్దరిని ఆ రాత్రికి ఇక్కడే ఉండమని బతిమిలాడింది. కానీ ఆయన, అమ్మ ఒక్కతే అవుతుంది, ఇంకెప్పుడైనా వచ్చి 2 రోజులు ఉంటాంలేండి అని చెప్పి నన్ను తీసుకొని ఇంటికి వచ్చేశారు. వచ్చిన 2 రోజులకి నాకు వాంతులు, తల తిప్పడం మొదలయ్యాయి. ఏంటా అని డాక్టర్కి చూపిస్తే ఆయన శుభవార్త చెప్పారు. నాకు 3వ నెల అని. అమ్మా నాన్నకి చెప్తే చాలా సంతోషించారు. నేను 4వ నెలలో ఉండగా ఆయన వచ్చి, రెడీ అవ్వు, మనం టౌన్కి వెళ్ళాలి అని అన్నారు. సరే అని తయారయ్యి ఇద్దరం టౌన్కి వెళ్ళాము. అక్కడ ఆయన డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళారు. ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అడిగితే,
చెప్తాను పద అని లోపలికి తీసుకొని వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూడగా అక్కడ అమ్మా నాన్న ఉన్నారు. ఏంటమ్మా మీరు ఇక్కడ అని అడిగితే, అదేనమ్మా పొలం అమ్మేద్దామని అనుకుంటున్నాము అని అంది. అది విని నేను నిర్ఘాంతపోయాను. అదేంటమ్మా, అది తాత ముత్తాతల పొలం కదా, వంశపారంపర్యం, అమ్మేస్తారా అని అన్నాను. నిజమే, కానీ అమ్మ మీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అంటే మంచిదే కదా అని ఒప్పుకున్నాము అని అమ్మ బదులిచ్చింది. అమ్మ అది కాదు, నేను మీతో అసలు ఈ విషయం గురించి చెప్పలేదు కదా, మీకెలా తెలిసింది అని అడగ్గా, నువ్వు అల్లుడు గారు మొన్న వచ్చారు కదమ్మా, అప్పుడు అల్లుడు గారు నాన్నగారితో చెప్పారు. మీరెలా ఒప్పుకున్నారమ్మా, అసలు ఇంకా నా పెళ్ళికి చేసిన అప్పులే తీరలేదు, అటు చూస్తే నాన్నగారికి బాగోలేదు, ఉద్యోగానికి వెళ్ళడం లేదు, అలాంటప్పుడు మీకు ఆధారం ఆ పొలమే కదా, అది కూడా అమ్మేస్తే ఎలా అమ్మా అని అడిగాను. పొలంలో 5 ఎకరాలు మాత్రమే అమ్ముతున్నామమ్మా, మిగతా 2 ఎకరాలు ఉంటుంది. 3 లక్షలకు కొంటామని వచ్చారమ్మా మన ఊరి సర్పంచ్ గారు, ఆయనకే అమ్మేస్తున్నాము. నీ పెళ్ళికి చేసిన అప్పు 50,000 మాత్రమే ఉంది. మీకు 2 లక్షలు ఇచ్చిన తర్వాత ఇంకా 1 లక్ష ఉంటుంది కదా, అందులో 50,000 అప్పులు తీర్చడానికి వెళ్ళినా ఇంకా 50,000 మిగులుతుంది. అవి మీ నాన్నగారి హాస్పిటల్ ఖర్చులకి, నీ కానుపుకి సరిపోతుంది అనేనంది అమ్మ. అలాగే నాన్నగారు కొంత కుదురుకున్నాక మళ్ళీ ఉద్యోగానికి వెళ్తారు అని అంది అమ్మ. అలా కాదమ్మా, నేను నాన్నగారితో మాట్లాడాలి అని వెళ్ళబోతుంటే అమ్మ నన్ను అడ్డుకొని, ఆగు శాంతి, నాన్నగారు నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాము, నువ్వు దీనికి ఒప్పుకొని తీరాలి. అలా కాదమ్మా అంటే, నీకు ఏం తెలీదు పిచ్చిపిల్ల, మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు అని అంది. ఆ మాటకి నేను ఇంకా ఏమీ అనలేకపోయాను. పొలం అమ్మేసి నాన్న ఆయన చేతికి 2 లక్షలు ఇచ్చారు. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు మావయ్య గారు అని ఆయన నా వైపు చూస్తూ అన్నారు. నేను నవ్వినట్టుగా మొహం పెట్టాను. అలా నవ్వినట్టుగా మొహం పెట్టానే కానీ నా మనసులో బాధ మాత్రం ఎక్కువ అవుతూనే ఉంది. నేను కానుపు కోసం మా పుట్టింటికి వచ్చాను. ఉగాది రావడంతో నా స్నేహితురాళ్ళు కమల, శ్యామల, లత కూడా వారి పుట్టింటికి వచ్చారు. అందరూ కలిసి మా ఇంటికి వచ్చారు. వాళ్ళని నేను చాలా రోజుల నుంచి చూడలేదు. వాళ్ళని చూడగానే నా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. వాళ్ళు కూడా అంతే. అందరం ఒకేసారి ఏడ్చేశాము. కమల, ఎలా ఉన్నావే శాంతి అని అడగ్గా నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు, క్షమించు కమల, నీ పెళ్ళికి రాలేకపోయాను అని అన్నాను. అప్పుడు కమల, ఏం పర్వాలేదులే, ఇప్పుడు ఎన్నో నెలలు నీకు అని అడిగింది. 9 అని బదులిచ్చాను. మీరెలా ఉన్నారే అని మిగతా వారిని అడగ్గా, బాగున్నాం అని కలిసి చెప్పారు. అప్పుడు నేను, మీ ఇద్దరి పిల్లలు ఎలా ఉన్నారు అని అడగ్గా, లత, బాగున్నారు, నాకు 2 మగపిల్లలు అని అనగా, శ్యామల, నాకు 1 కొడుకు 1 కూతురే అని అన్నారు. అప్పుడు నేను, సంతోషంగా ఉంది, అందరికీ మంచి జరిగింది, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాను. అవును అని అందరూ తలూపగా, అప్పుడు నేను అన్నాను, మన చిన్నతనమే బాగుండేది కదే అప్పుడు అనేనని మొదలెట్టగా, అప్పుడు మధ్యలో కమల, లత కలగజేసుకొని, అవును, మన చిన్నతనం రోజులే బాగుండేవి, ఏ చింతలు లేవు, తినడం, తిరగడం, ఆడుకోవడం, బడికెళ్ళడం, ఆ రోజులే బాగుండేవి అని అన్నారు. అప్పుడు నేను, అవును, ఒక్కోసారి మీరందరూ గుర్తొస్తారు, మనం చేసిన అల్లరి, మనం ఎంత అమాయకంగా ఉండేవాళ్ళమా అని గుర్తొస్తే నవ్వు ఆగేది కాదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కాలం తిరిగి మళ్ళీ ఆ రోజులకు వెళ్ళిపోతే బాగుండు అని. కానీ ఏం చేస్తాం, అది సృష్టికి విరుద్ధం కదా. కమల, అవును, నాకు అలాగే ఉంటుంది, పెళ్ళి అయింది కానీ ఏదో విలువైనది కోల్పోయాను అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు లతా కమలతో, ఏ మీ ఆయన బాగా చూసుకోరా అని అంది. బదులిస్తూ కమల, చూసుకోవడమా, కాలు కింద కూడా పెట్టనివ్వరు తెలుసా, ఇంట్లో 2 పనివాళ్ళు ఉన్నారు, అంతా పని వాళ్ళే చేస్తారు, మా అత్తమామలు పల్లెటూరులో ఉంటారు, నేను విజయవాడలో ఉంటున్నాను అని బదులిచ్చింది. అప్పుడు నేను, పోనీలేవే, నువ్వైనా సంతోషంగా ఉన్నావు అని అన్నాను. అప్పుడు శ్యామల కమలని ఉడికించడానికి, పెళ్ళి అయిన కొత్తలో అందరూ అలానే చూసుకుంటారు కమల, తర్వాతే ఆరంభం అవుతుంది అసలు కథ, చూసుకో మరి అని అనగా, కమల సమాధానమిస్తూ, కానివ్వు కానివ్వు,
అదే చూద్దాం అని అంది. అత్తయ్య మామయ్య తోకాడిస్తే అక్కడే కత్తిరించేస్తాను అని నవ్వుతూ అంది. ఇప్పుడు నేను కలగజేసుకొని, ఆపవే కమల, నీకు ఆ పెంకితనం ఇంకా పోలేదే అని అన్నాను. అప్పుడు కమల, హా మరి అధికారం చెలాయించాలి అని చూస్తే అంతే, మనతో మంచిగా ఉంటే సరే సరి, లేదా అదే జరుగుతుంది. ఇప్పుడు లత, నీకా ఉన్నంత ధైర్యం నాకు లేదమ్మా కమల. అయినా మా అత్తయ్య బాగానే చూసుకుంటున్నారు, మా ఆయన కూడా, మా పడుచులు కూడా బాగానే చూసుకుంటారు. కమల ఇలా అంటుంది. ఎందుకు చూసుకోరే, ఇద్దరు మగపిల్లల్ని కన్నావు కదా, ఆడపిల్లలు కాదు కదా, అందుకే వాళ్ళు బాగానే చూసుకుంటారులే అని అంది. ఇప్పుడు నేను, అదేంటి ఆడపిల్ల అయితే ఏం పాపం అని అన్నాను. ఒక ఆడపిల్లను కన్నాను కదవే, మా అత్తగారు ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటుంది. ఒక పెద్ద గుదిబండని ఆయన కొడుకు పైన వేశానని ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను, అదేంటి నీకు మగపిల్లాడు కూడా ఉన్నాడు కదా, ఆడపిల్ల ఉంటే ఏమవుతుంది అని అనగా, ఒక మగపిల్లాడు ఉన్నా ఇంకొక ఆడపిల్లని కన్నాను కదా, తిప్పలు తప్పట్లేదు అని అంది. అప్పుడు నేను, అలా ఎందుకు, ఎవరైనా ఒకటే కదా అని అన్నాను. అలా ఎలా అవుతుంది శాంతి, మీ ఆయన్ని కానీ మీ అత్తగారిని కానీ అడిగావా ఆడపిల్ల పుడితే ఓకేనా అని అని నన్ను ప్రశ్నించింది. శ్యామల, అది అంతే శాంతి, ఆడపిల్ల పుడితే దానికి కట్నాలు ఇవ్వాలి, పెళ్లి చేయాలి కదా, అందుకే. అయినా మీ ఆయన్ని కానీ మీ అత్తగారిని కానీ అడిగావా ఆడపిల్ల పుడితే ఓకేనా అని? అలాంటి ఆలోచన ఏం లేదు నాకు. నీకు కాదు, మీ ఆయనకి మీ అత్తగారికి. ఆ విషయం గురించి నేను ఎప్పుడూ వాళ్ళని అడగలేదు శ్యామల. అర్థమయ్యింది, వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటారు, అందుకే నీకు ఇలాంటివి ఏవి జంజాటాలు పెట్టలేదు. అప్పుడు కమల, ఏంటే మీ అత్తయ్య మీ ఆయన మంచివారేనా, ఇంట్లో చక్రం తిప్పేది నువ్వేనా అని అడిగింది. అలా ఏం లేదే, ఇంట్లో పని మొత్తం నేనే చేసుకుంటాను. నేను పెళ్ళయ్యాక చదువుకుంటాను అత్తయ్య గారు అని అడిగితే, ఊళ్ళో వాళ్ళు చూస్తే బాగోదమ్మా అని ఇంట్లోనే కూర్చోబెట్టారు. ఆవిడకి కాళ్ళు నొప్పులు ఉండడం వల్ల ఆవిడ పని కూడా చేయలేదు. పని మొత్తం నేనే చేస్తాను. అలా అని ఆవిడ చెడ్డవారు కూడా ఏం కాదు, మంచివారే, నాతో బాగానే మాట్లాడతారు. అవును, కాళ్ళు నొప్పులు అంటున్నావు, ఎంత ఉంటుందేంటి మీ అత్తగారికి వయసు? ఉండొచ్చు, ఒక 47, 50 వరకు ఉండొచ్చు. అయితే ముసలిదేంటి ఆవిడ, మా అత్తగారికి 75, ఇంకా బలంగా ఉంటారు. 50 కిలోల బియ్యం సంచి లేపి కుదేస్తారు తెలుసా. మా అత్తగారు కూడా అంతే. నేను బదులిస్తూ, అలా ఏం కాదు, నాకు చేయడము ఇష్టమే, వాళ్ళకు తప్పనిచ్చి నేను సేవలు ఇంకెవరికి చేస్తాను చెప్పు, నాకు చేయడం ఇష్టమే, అందుకే నేను ఆవిడ్ని ఏమీ అడగలేదు. శ్యామల, అవునా, సరేలే, ఎవరు చేసినా మన పనులే కదా, మనం చేసుకోవడంలో తప్పేముంది. అలా ఎలా అవుతుంది, పాపం పని మొత్తం అదొక్కతే ఎలా చేస్తుంది, వాళ్ళ అత్తయ్య గారు కూడా సహాయం చేయొచ్చు కదా, ఆవిడ కూడా ఇంట్లో ఖాళీగానే కదా ఉంటారు. అప్పుడు శ్యామలలత కలిసి, ఆగవే వాగుడుగాయి, నీ నెక్లెస్ బాగుంది, ఎక్కడ చేయించావేంటి అని దాన్ని పొగడడం మొదలెట్టారు. అంతే, ఆ వ్యవహారం మొత్తం పక్కదారి పట్టింది. అలా సాయంత్రం వరకు అందరం కబుర్లు చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం తనివి తీరా. ఇలా మాట్లాడుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కనీసం అందరం నెలకు ఒక్కసారైనా ఉత్తరాలు రాసుకుంటే బాగుండు కదా అని నేను అనుకున్నాం. సరే, ఇకనైనా ప్రయత్నిద్దాం రాయడానికి అనేనని ఒప్పందం చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన ఇంటికి వచ్చారు నన్ను చూడ్డానికి. నేను, ఏవండి విజయవాడలో ఇల్లు అన్నారు కదా, ఏమయ్యింది అని అడిగాను. ఆయన, వచ్చే వారమే రిజిస్ట్రేషన్ ఉంది. అప్పుడు నేను అవునా అన్నాను. ఆయన, అవును, ఇల్లు నీ పేరు మీద రాద్దామని అనుకున్నాను, కానీ నువ్వు ఇప్పుడు ప్రయాణం చేసే పరిస్థితుల్లో లేవు, అందుకే అమ్మ పేరు మీద రాపిద్దామని అనుకుంటున్నాను అని అన్నారు. అప్పుడు నేను, పోనీలేండి, ఎవరి పేరైతే ఏముందిలేండి అని అన్నాను. ఆయన ఆ రోజు రాత్రి ఇక్కడే ఉంటానని అన్నారు. అప్పుడు నేను ఆయన్ని ఒక ప్రశ్న అడిగాను. ఏమండి, మనకి ఆడపిల్ల పుడితే మీకు ఓకేనా అని అడిగాను. ఆయన, అందులో ఏముంది, మగపిల్లాడు అయితే సంతోషం, ఆడపిల్ల అయినా ఏమవుతుంది, పర్వాలేదులే అన్నట్టుగా అన్నారు. మాటకి నాకు ఏమనాలో అర్థం కాలేదు. అంటే ఒకవేళ
ఆడపిల్ల పుడితే శ్యామలలాగానే నన్ను కూడా అంటారా అని అనిపించింది. కానీ అత్తయ్య గారు ఆయన అలాంటి వారేం కాదు. నేనంటే అమితమైన ప్రేమ. అలా ఏం చెయ్యరు అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను.